Hi friends, welcome to Nifty analysis for 4th July 2025. ఈరోజు నిఫ్టీ మూవ్మెంట్ చూస్తే మనం నిన్న ఏదైతే లెవెల్ అనుకున్నామో 25,380 400 రేంజ్ అనుకున్నామో ఆ రేంజ్ సస్టైన్ అవుతే మనకు హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదే 1 2 3 4 5 రేంజ్లో హైయర్ సైడ్ వెళ్తుందని మనం నిన్న డిస్కస్ చేసుకున్నాము. మనకు ఒకసారి చూస్తే ఏంటంటే మనకు 25,560 580 లెవెల్ టచ్ అయినాక కొంచెం సెల్లింగ్ అనేది హ్యూజ్ సెల్లింగ్ అనేది చూడడం జరిగింది. ఈ మార్కెట్లో రేపటి ట్రేడ్ సెటప్ ఒకసారి చూస్తే మనకు ఇక్కడ ఒక ఛానల్లో ట్రేడ్ అవుతున్నట్లు కన్సల్టేట్ అవుతున్నట్లు అనిపిస్తుంది మనకు. అంటే మనకి ఎవ్రీ లోయర్ లెవెల్లో మనకు బయింగ్ అనేది వస్తుంది. సేమ్ అదే హయ్యర్ రేంజ్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది బిల్డ్ అవుతూ వస్తుంది. ఇక్కడ చూస్తే మనకు ఈ రేంజ్లో సెల్లింగ్ వచ్చింది. సేమ్ అదేవిధంగా మళ్ళీ ఈ రోజు ఏదైతే హై ఉందో అది ఛానల్ హయ్యర్ రేంజ్ నుంచి సెల్లింగ్ అనేది బిల్డ్ అవుతూ వచ్చింది. అంటే ఈ సినారియో చూస్తే ఏంటంటే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసి 25,300 350 రేంజ్ అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ రేంజ్లో మనకి ఏదైనా బుల్లిష్ ఫార్మేషన్ అంటే రేపు ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి మనకి ఇక్కడ బుల్లిష్ ఫార్మేషన్ ఏదైనా ఓపెన్ అయితే మనం లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. టార్గెట్ హైయర్ సైడ్ వెళ్ళడానికి మనకు మార్కెట్ అనేది హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బై ఛాన్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి 25,300 కింద ట్రేడ్ అవుతే మనకి ఎమ్మడే షార్ట్ అనేది ఇనిషియేట్ చేయకుండా ఇక్కడ ఒకసారి ప్రైస్ యాక్షన్ చూసి అంటే మనకు ఒకసారి సడన్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినాక ఎమ్మడే ఈ రేంజ్లో షార్ట్ చేయకుండా రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేసి ఈ రేంజ్లో మనకి ఏదైనా బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే మనకి ఇక్కడ షార్ట్ ఇనిషియేట్ చేస్తే బెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యాక ఇమీడియట్గా బయింగ్ రావడానికి అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాని బేసిస్లో కొంచెం మనం ఇక్కడ మనకు ప్రాపర్ సెటప్ కోసం వెయిట్ చేసి ఆ ప్రాపర్ సెటప్లో ట్రేడ్ చేసేదంటే మనకు ప్రాఫిట్ గెయిన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూస్తే మనము ఏదైతే 57,000 లెవెల్ ఇంపార్టెంట్ అనుకున్నామో ఆ లెవెల్ కింద ఈరోజు క్లోజ్ అవ్వడం జరిగింది డైలీ టైం ఫ్రేమ్లో. అంటే ఈ బేసిస్లో చూస్తే మనకి ఇది ఒక ఛానల్ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తే మనకు డౌన్ సైడ్ వచ్చేసి 56,000 వరకు ఛాన్స్ కనిపిస్తుంది. బట్ రేపటి ట్రేడ్ అనేది ఒక ఇంపార్టెంట్. రేపు ఇన్ కేస్ 57,000 పైన క్లోజ్ అవ్వడం స్టార్ట్ అయితే ఫర్దర్ హైయర్ సైడ్ వెళ్తుంది, లేదంటే డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.